కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కేజీబీవీలలో పనిచేస్తున్న టీచింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. రెగ్యులరైజ్ కోసం ప్రయత్నిస్తూనే టీచర్ల వేతనాలు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి యూనియన్లు అవసరం లేదని, తానే యూనియన్ లీడర్గా పనిచేస్తానని, సమస్యలు పరిష్కరించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే సమస్యలను పక్కనబెట్టి కేజీవీపీల్లో 10th పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు వచ్చే విధంగా స్పెషల్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరగా సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్ల సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఆశించిన దానికంటే మంచి ఫలితాలు ఇస్తున్నాయనేది నా అభిప్రాయం. కేజీబీవీలలో వస్తున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకున్నా, వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ను దృష్టిలో పెట్టుకున్నా, మీకు ఇస్తున్న వేతనాలను దృష్టిలో పెట్టుకున్నా, మీ సర్వీస్ మ్యాటర్స్ ఇప్పటికీ అన్సెటిల్డ్గా ఉన్నా, ఈ రకమైన బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కాబట్టి మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా కేజీబీవీలలో ఎస్ఎస్సి ఫలితాలలో 95% ఫలితాలు రావడం అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ హోల్ హార్టెడ్లీ congratulating you. I am congratulating special officers and teaching staff of the KGBVs. కారణం ఏంటంటే కేజీబీవీలలో ఆ పిల్లలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ వాళ్ళ నుంచి మంచి ఫలితాలు సాధించాలి అంటే అందులో మీ శ్రమ ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అయితే కేజీబీవీలలో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్స్ కానీ ఉపాధ్యాయులకు కానీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. మీరు ఇతర క్వాలిఫైడ్ టీచర్స్తోని సమానమైన పనులు చేస్తున్నా, బాధ్యతలు నిర్వహిస్తున్నా, జీతాల విషయంలో కొంత వ్యత్యాసం ఉన్నది. సర్వీస్ మ్యాటర్స్లో కూడా వ్యత్యాసం ఉన్నది. దీన్ని సరిచేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే ఆడపిల్లలను అడ్మిట్ చేసుకొని వాళ్ళకు విద్యను అందించాలని ఆలోచన చేసింది. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేసి 6, 7, 8 కాకుండా 9, 10 తరగతులకు కూడా అడ్మిషన్ ఇవ్వాలి. ఆ 9, 10 తరగతులకు సంబంధించిన పిల్లల యొక్క ఎక్స్పెండిచర్ కూడా స్టేట్ గవర్నమెంటే భరించాలని ఆలోచించి, మిగతా రాష్ట్రాలలో ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ మన రాష్ట్రంలో మాత్రము 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 300 తెలంగాణ రాష్ట్రంలో 391 కేజీబీవీలలో దాదాపు 73,000 మంది బాలికలు చదువుకునే ఒక చక్కటి అవకాశాన్ని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ఈ కేజీబీవీల పైన సాలిన 212 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్కొక్క కేజీబీవీ పైన మనము 55 lakhs ఖర్చు పెడుతున్నాం. అది శాలరీస్ కావచ్చు, బోర్డింగ్ లాడ్జింగ్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు, అన్ని కలుపుకొని ఒక్కొక్క కేజీబీవీ పైన 55 లక్షలు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి కేజీబీవీల పైన 212 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇవి కాకుండా నేను విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కేజీబీవీల యొక్క పనితీరును సమీక్ష చేసిన సందర్భంగా కేజీబీవీలను మరింత స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనలో భాగంగా కేజీబీవీలలో చదువుకుంటున్న బాలికలకు సరి అయిన భద్రత కల్పించాలనే ఆలోచనలో భాగంగా ఈసారి మనము పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. చాలా కేజీబీవీలు గత ప్రభుత్వాలు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ నిర్మాణం చేశారు. ఊరికి దూరంగా, పోలీస్ స్టేషన్లకు దూరంగా
ప్రైమరీ హెల్త్ సెంటర్స్కు దూరంగా కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, చెట్లల్లో మన కేజీబీవీలు ఉన్నాయి. కట్టామంటే కట్టారు, కానీ వాటికి కనీసం రోడ్స్ ఉన్నాయా, అక్కడ వాటర్ సప్లై ఉందా, అక్కడ ఏదైనా సమస్య వస్తే ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే చాలా కేజీబీవీలు గ్రామాలకు దూరంగా ఉన్నాయి. నేను మా వరంగల్ జిల్లాలో ఒక 2 కేజీబీవీల గురించి చెప్తాను. షాంపేట మండలము మాందారిపేట అనే ఒక విలేజ్లో చుట్టూ గుట్టల మధ్యన కేజీబీవీ స్కూల్ ఉన్నది. ఆ చుట్టూ గుట్టల మధ్య ఉండే కేజీబీవీ ఆ గుట్టలలో ఒకవైపు ఏమో ఈ గ్రానైట్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రతిరోజు కూడా బాంబుల చప్పుడు విని వస్తూ ఉంటుంది రాళ్ళను లేపటానికి. పిల్లలేమో ఆ గుట్టల మధ్యన ఉన్న కొంచెం గవర్నమెంట్ ఏరియాలో స్కూల్ కట్టారు. వాళ్ళకి సరైన ఏ ఊరు కూడా ఆ స్కూల్కు దగ్గర లేదు. అదేవిధంగా అనేక స్కూల్స్ కేజీబీవీలు అడవులలో ఉన్నాయి, గుట్టల మధ్యన గుట్టల పక్కన ఉన్నాయి. వీటికి భద్రత కల్పించాలనే ఆలోచనతో నేను, స్పెషల్ సిఎస్ గారు, డైరెక్టర్ గారు అనేక సార్లు మాట్లాడుకొని రాష్ట్రంలో ఉన్న 391 కేజీబీవీలకు కాంపౌండ్ వాల్స్ కంపల్సరిగా ఉండాలని ఆలోచన చేసి కాంపౌండ్ వాల్స్ లేని అన్ని కేజీబీవీలకు కూడా కాంపౌండ్ వాల్స్ ఇచ్చినాము. అవి కొన్ని పూర్తి అయినాయి, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. రెండవది, ప్రతి కేజీబీవీలో కూడా బయోమెట్రిక్స్ ఉండాలి, ప్రతి కేజీబీవీలో సీసీ కెమెరాస్ ఉండాలి, ప్రతి కేజీబీవీలో కంపల్సరీ ఆర్ఓ ప్లాంట్ ఉండాలి, ప్రతి కేజీబీవీలో మరి వాటర్ సంప్స్ కూడా అందుబాటులో ఉండాలి, ప్రతి కేజీబీవీలో మేము టాయిలెట్స్, అడిషనల్ టాయిలెట్స్ కూడా నిర్మాణం చేయాలని ఆలోచించి మొన్నటికి మొన్న మన కేజీబీలో ఉన్న బాలికలకు అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు ఊలెన్ బ్లాంకెట్స్ను కూడా సప్లై చేయడం జరుగుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 73,000 మంది విద్యార్థులకు ఒక్కొక్క బ్లాంకెట్కు 640 రూపాయల చొప్పున, క్వాలిటీ బ్లాంకెట్ 640 రూపాయల చొప్పున దాదాపు 4,70,00,000 రూపాయలను బ్లాంకెట్స్ పైన కూడా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటితో పాటుగా కేజీబీవీలలో కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ను మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా మినిమం ఫెసిలిటీస్ ఉండే విధంగా, ప్రతి కేజీబీవీలో కూడా మినిమం ఫెసిలిటీస్ ఉండే విధంగా మనం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక స్టెప్స్, చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి తోడుగా కేజీబీవీలను స్ట్రెంథన్ చేయాలనే ఆలోచనతో నేను ఇప్పటికి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి కేజీబీవీలను ఏ రకంగా స్ట్రెంథన్ చేయొచ్చో వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. 2014 ఆగస్టు 15వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలోని ఎర్రకోట నుంచి మాట్లాడుతూ దేశానికి ఒక పిలుపు ఇచ్చారు, బేటీ బచావో బేటీ పడావో అని. బేటీ బచావో బేటీ పడావో అనే పిలుపుకు 2.5 సంవత్సరాలు కావస్తుంది, దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది. ఆ 2.5 ఇయర్స్ తర్వాత ఈరోజు వరకు కూడా ఆ బేటీ బచావో బేటీ పడావోకు సంబంధించి ఒక్క ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు వరకు కూడా కన్సీవ్ చేయలేదు, ప్రతిపాదించలేదు. దాన్ని నేను బేస్గా తీసుకొని మన మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ MHRD గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. అయ్యా, మన ప్రధానమంత్రి గారు మీరు బ్రహ్మాండంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, బేటీ బచావో బేటీ పడావో అని బ్రహ్మాండమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, కానీ గర్ల్స్ యొక్క భద్రతకు కానీ గర్ల్స్ యొక్క ఎడ్యుకేషన్కి కానీ మీరు తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగాను నేను. లేనప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా కేజీబీవీ అనే ఒక విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ కేజీబీవీలలో సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల పిల్లలు, ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ను స్ట్రెంథెన్ చేయవలసిన అవసరం ఉన్నది. మీరు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఇస్తున్నారు. దీన్ని 12th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేసి జూనియర్ కాలేజెస్గా దీన్ని అప్గ్రేడ్ చేసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది ఆడపిల్లలకు మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మేమైతే ఆల్రెడీ 10th క్లాస్ వరకు మేము గవర్నమెంట్ తన ఓన్ ఎక్స్పెండిచర్తో 10th క్లాస్ వరకు కేజీబీలు నడుపుతున్నాము.
మీరు దీన్ని 12th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి గౌరవ మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి గారికి ఇప్పటికే 2 సార్లు నేను పర్సనల్గా కూడా వారికి లేఖ ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో జరిగిన విద్యాశాఖ మంత్రుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ పైన వారికి అనేక సూచనలు చేయడం జరిగింది. వారి దృష్టికి కేజీబీవీలను కూడా తీసుకురావడం జరిగింది. నాకు నమ్మకం ఉంది. నేను 3 days బ్యాక్